రాజుల కాలంలో సందేశాలు పంపడానికి పావురాలను ఉపయోగించేవారని మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి వాటికి సరైన ట్రైనింగ్ ఇచ్చి ఇలా ఉపయోగించుకునేవారు. అయితే రాజులు సందేశం పంపాలనుకున్న చోటు పావురాలకు ఎలా తెలుసు? అంత ఖచ్చితంగా ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళి చేరుకుంటున్నాయి? అలా చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఆ డౌట్ కి ఈ వీడియోలో సమాధానం దొరకబోతుంది. వాస్తవానికి పావురాలకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. అది నివాసం ఉంటున్న ప్రదేశం నుంచి దాన్ని ఎక్కడికి తీసుకువెళ్లి వదిలిపెట్టినా తిరిగి యథావిధిగా తన స్థానానికి చేరుకుంటుంది. ఆ రెండు ప్రదేశాల మధ్య వందల మైళ్ళ దూరం ఉన్నా ఆ పావురాలు ఆ మార్గాన్ని గుర్తు పెట్టుకుంటాయి. ఈ విధంగానే రాజులు యుద్ధాలకు వెళ్ళినప్పుడు లేక ఇతర రాజ్యాలకు పర్యటనకు వెళ్ళినప్పుడు పావురాలను వారితో పాటు తీసుకువెళ్ళేవారు. ఆ సమయంలో యుద్ధం యొక్క ఫలితాలు గురించి లేక ఇతర విషయాల గురించి సమాచారాన్ని అందచేయటానికి తమ రాజ్యానికి పావురాలు తిరిగి తమ రాజ్యానికి పంపించేవారు. అంతేగాని తమ రాజ్యం నుంచి ఇతర రాజ్యాలకి పావురాలతో సందేశం పంపించేవారు కాదు. అలా పావురాలు కూడా వెళ్ళేవి కావు. అసలు అప్పట్లో రాజులు సందేశం పంపడానికి పావురాలను ఎందుకు ఉపయోగిస్తాడు? మిగతా పక్షులను కూడా ఉపయోగించవచ్చు కదా అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే పావురాలకు మాత్రం ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. అది నివసిస్తున్న ప్లేస్ నుంచి దాన్ని కొన్ని వందల మైళ్ళ దూరంలో వదిలిపెట్టినా ఆ మార్గాన్ని గుర్తు పెట్టుకొని యథావిధిగా తన స్థానానికి అది చేరుకోగలదు. అలాగే ఒక ఆడ మగ పావురం జత కడితే ఒకవేళ ఆడ పావురం చనిపోయినా మగ పావురం మాత్రం వేరొక ఆడ పావురంతో జత కట్టదు, అలానే ఉండి చనిపోతుంది. అందుకే ఎక్కువగా రాజులు మగ పావురాలని మాత్రమే సందేశం పంపడానికి ఉపయోగించేవారు. ఈ విధంగా చూసుకుంటే మిగతా పక్షులు ఈ విధంగా ఉండలేవు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.